హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సీజన్ 2 ఆల్రెడీ నేను సీజన్ 1 చూసేసా. ఎప్పుడో అది నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. ఇప్పుడైతే సీజన్ 2 అయితే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే 'రానా నాయుడు' బొంబాయిలో హీరోయిన్స్ కానీ వేరేటోళ్ళకి కానీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసి ఫిక్స్ చేసేవాడు. ఇదంతా మనకు సీజన్ 1 అయితే చూపెట్టారు భయ్య. సీజన్ 2 వరకు 'రానా నాయుడు' తన ఫ్యామిలీని ప్రాబ్లమ్ నుంచెల్లి సేవ్ చేసుకునో లేదా, ఫిక్స్ చేసుకునో లేదా, తనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేసి వెబ్ సిరీస్ ఒక ప్లాట్ భయ్య. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మన 'రానా' గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. నాకు ఫస్ట్ సీజన్‌లో కూడా నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ సీజన్‌లో కూడా నాకైతే బాగా నచ్చింది. అండ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. అలాగే మాకు సీజన్ 2లో ఓ కొత్త క్యారెక్టర్ అయితే రివీల్ అయితే చేశారనమాట మన విలన్‌గా. ఆయనైతే కుమ్మేసి అవతల పడేశారు భయ్య. నాకు చాలా బాగా నచ్చింది. మన 'రానా' గారును అలాగే మనకు విలన్ క్యారెక్టర్ చేసిన ఆయనే వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య. నెక్స్ట్ లెవెల్ అనిపించాయి నాకైతే. చాలా అంటే చాలా బాగా అయితే రాసుకున్నారు మన డైరెక్టర్ గారైతే ఆ సీన్స్‌ని. ఫస్ట్ ఎపిసోడ్ గాని, సెకండ్ ఎపిసోడ్ గాని, థర్డ్ ఎపిసోడ్ గాని చాలా బాగా అయితే రాసుకున్నారు మా డైరెక్టర్ గారైతే. మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే రాసుకున్నారు. అలాగే మంచి స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నారు భయ్య. ఫాస్ట్ రేజ్‌గా అయితే వెళ్తది భయ్య. ఆ ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి నాకైతే. మన 'రానా' గారికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా సాల్వ్ చేసుకోవడం అనేసి ఒక సీన్స్ అయితే రాసుకున్నారు భయ్య. అవి నాకు చాలా బాగా అయితే అనిపించాయి. అలాగే లాజిక్స్ కూడా ఉన్నాయి భయ్య ఆ సీన్స్ అనేది. ఇట్స్ ఓకే, నాకైతే నచ్చినాయి. అలాగే మనకు 'వెంకటేష్' గారును 'రానా' గారు వచ్చే కొన్ని కొన్ని సీన్స్ కూడా ఇట్స్ ఓకే, పర్లేదు అనిపించినాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ అయితే ఓకే, డీసెంట్ అనిపించినాయి. అలాగే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగా అయితే ఖర్చు పెట్టారు. అలాగే మనకు సీజన్ 1లో కొంచెం అడల్ట్ సీన్స్ అనేది ఎక్కువ ఉండేది. కానీ దీంట్లో మనకైతే కొంచెం అయితే తక్కువ చేశారు. అది నాకైతే కొంచెం మంచిగా అనిపించాయి. ఇదే భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మీకు నేను ముందే చెప్పా. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్స్ అనేది మంచిగా అయితే రాసుకున్నారు. థ్రిల్లింగ్ సీన్స్ గానీ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే గానీ. కానీ మాకు ఫోర్త్ ఎపిసోడ్ నుంచెల్లి స్టార్ట్ అవుతుంది భయ్య అసలైన టార్చర్ అనమాట. అన్నెసరీ స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నారు. అనవసరమైన సీన్స్ అనేది చాలా అంటే చాలా పెట్టారు భయ్య. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. అలాగే మనకు రన్ టైమ్ వచ్చేసి 6 అవర్స్ దాకా అయితే ఉంటుంది భయ్య. 8 ఎపిసోడ్స్ అనమాట. అసలు అవసరమా అంతగనం అనిపించింది నాకైతే. అసలు వెబ్ సిరీస్‌లో పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదిరా అంటే స్టోరీ భయ్య. అసలు స్టోరీయే లేదనమాట. ఒక కాడనే తిప్పి, తిప్పి, తిప్పి అక్కడనే పెట్టాడు. మళ్ళా దరిద్రం ఏంటిదిరా అంటే కొన్ని కొన్ని ఎపిసోడ్ చూస్తుంటే బోర్ ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే అంతంటే అంత లాగ్ చేశాడు భయ్య. ఇంకో దరిద్రం ఏంటిదిరా అంటే మన 'వెంకటేష్' గారి క్యారెక్టర్ అనమాట. అసలు నేను ఎందుకున్నారు ఈ వెబ్ సిరీస్‌లో అనిపించింది నాకు. ఎందుకంటే సీజన్ 1 అయితే మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ పర్లేదు అనిపించింది. కానీ సీజన్ 2లో అయితే అసలు ఎందుకున్నావు భయ్య? అసలు ఎందుకు చేస్తున్నావు? అనిపించింది నాకైతే. అసలు అస్సలు నచ్చలేదు 'వెంకటేష్' గారి క్యారెక్టర్ చూస్తుంటే. ఓకే, యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు కానీ 'వెంకటేష్' గారి క్యారెక్టర్ అయితే నాకైతే నచ్చలేదు భయ్య. అలాగే ఫ్యామిలీ ఎమోషనల్స్ కూడా వర్కౌట్ కాలేదు భయ్య ఈ సీరీస్‌లో అయితే. అలాగే బీజం అయితే అసలు ఎందుకుందో తెలీదు భయ్య. ఏం కొట్టిండో ఆయనకే తెలవాలన్నమాట. అలాగే యాక్షన్ సీక్వెన్స్ అనేది కొన్ని బాగున్నాయి. కొన్నైతే అసలంటే అస్సలు బాలే అనిపించినాయి నాకైతే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భయ్ వెబ్ సిరీస్ చెప్పురా అంటే జస్ట్ టైమ్ పాస్ వెబ్ సిరీస్ భయ్య. చూడాలనుకుంటే చూసేయండి. జస్ట్ టైమ్ పాస్ వెబ్ సిరీస్. అలాగే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఇంట్లో అయితే చూడకండి. ఒంటరిగా అయితే చూడండి. నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. తెలుగులో అయితే ఉంది. ఇది డార్లింగ్స్ మరి వెబ్ సిరీస్ రివ్యూ అన్నమాట. వీడియో గనక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.